ఏపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఆత్రంలో టీడీపీ నాయకులు దౌర్జన్యకాండకు దిగుతున్నారు, దాదాగిరీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు తెలుగుదేశం నాయకులు. వారి దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రతిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు కారులో కూర్చొని దాడికి డైరెక్షన్ ఇచ్చారు. దాడి ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పలువురు గాయపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఒక అభ్యర్థి మీదకి ఇంకొక అభ్యర్థి, పోటీ చేసే అభ్యర్థి ఇంకో అభ్యర్థి మీదకి రావడం అనేది ఇవాళే మనం చూస్తూ ఉన్నాం. ఇంత అరాచకమైన చర్య ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో మనం చూస్తుంటాం ఎల్లో మీడియాలో. దాని మీద కూడా దుష్ప్రచారం. వాలంటీర్లు సమావేశం జరుగుతుంది, వాలంటీర్ అని. ఎక్కడా కూడా వాలంటీరు లేరు. ఎక్కడ 10 మంది కూడా లేని బిల్డింగ్లో మిట్ట మధ్యాహ్నం జరిగిన దాన్ని కూడా ఒక అరాచకం అతను మనసులో ఏదో పెట్టుకొని మా అభ్యర్థి కిరణ్ కుమార్ మీద దౌర్జన్యం కాటకి రావటం అనేది చాలా దారుణమైన విషయం.